కర్రీ చుట్టూ కర్రీ లీవ్స్ పెట్టారు. ఏంటన్నా అయితే మరి అందా అది చూడండి ఇంకా సేపు వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి ఇదే ఒక హైలైట్ చూడండి. మామూలుగా మనకి ఫిష్ కర్రీ చేసేసిన తర్వాత మళ్ళీ ఇంకా పోపు అనేది సపరేట్గా వేసుకోవాలి. దీన్ని వర్త్ పెట్టడం అది ఎందుకు ఎంత పరివే వర్త్ వర్త్ ఇడాన. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కొబ్బరి నూనె వేసి ఉల్లిగాచ ఓకే వర్త్ పెట్టరా అది ఎన్నైనా మామూలుగా ఫిష్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది మంచిగా. ఇంకా ఇది మట్టి పాత్ర కాబట్టి బాగా సెగ ఉంటుంది చాలాసేపు. సో మనకి థిక్నెస్ చూసుకొని దీన్ని దించేసుకోవాలి. ఫిష్ కర్రీకి మళ్ళీ తర్వాత వర్త్ వేయడం అంటే పోపు మళ్ళీ వేస్తున్నారంటే అంటే గింజలు ఏం లేదు. కొద్దిగా కొబ్బరి నూనె, ఉల్లిపాయ, చిన్న సాంబార్ ఆనియన్ ఉంది కదా ఇప్పుడు కట్ చేసుకున్నారు. ఆ సాంబార్ ఆనియన్ కట్ చేసుకుని దీంట్లోకి వేస్తారు. మంచిగా వేయించేసి ఆ స్మెల్ బాగుంటుంది అన్నమాట, టేస్ట్. కొబ్బరి నూనె మాట్లేదు కాబట్టి బాగా పిచ్చి పిచ్చిగా వాడేస్తున్నారు. ఏదైనా కొద్దిగా